పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మా బాలనాయక్ ఎమ్మెల్యే గారు, మురళీనాయక్ ఎమ్మెల్యే గారు, మా గిరిజన లంబాడ జాతిపిత రవీంద్రనాయక్ గారు, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ లగచర్ల కాడ జరిగిన లంగతనం కప్పిపుచ్చుకోవడానికి కన్న తిప్పలు పడుతాడు కేటీఆర్. లగచర్లకు నీకు సంబంధం ఏంటి చెప్పు? లగచర్ల ఏడుందో తెలుసా నీకు? దుద్యాల ఏడుందో తెలుసా? దుద్యాల లగచర్ల 2 కిలోమీటర్లు ఉంటుంది. దుద్యాల మండల కేంద్రం. అది ఆ మండల కేంద్రం దగ్గర 1 నెల 15 రోజుల క్రితమే గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఏం చేసింది? ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతాము, రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధం ఉంటే చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు లాభ నష్టాలు ఏమున్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కరెక్ట్గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడున్న అకింపేట గ్రామస్తులు, తర్వాత ఈ లగచర్ల గ్రామస్తులు అందరూ కూడా కలిసి మంచిగా ఉందని చెప్పి మొత్తం ర్యాలీ తీసిండ్రు, సైకిల్ మోటార్ ర్యాలీ తీసిండ్రు. అయితే అక్కడ మల్లికార్జున అంటోడు దాదాపు ప్రభుత్వ భూమి 50 ఎకరాలు ఆక్రమించాడు. ఆక్రమించిన తర్వాత ఈ కంపెనీ పెడితే మొత్తం పోయిద్దేమని చెప్పి అక్కడిక్కడ చాలామంది రైతులందరూ కూడా వెనక దగ్గర మన పిల్లలకు కొలువులు వస్తాయి, మనం బతకొచ్చు, ఇన్ని భూములకు డబ్బులు వస్తాయి అనే దాని మీద వాళ్ళంతా ఆలోచన చేసి తగ్గిన తర్వాత ఈ లంగతనం అంతా నేర్పి కేటీఆర్ ఇడ ఉండి ఆ నరేందర్ రెడ్డికి చెప్పి, ఓ ఏమన్నా నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటావా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేస్తే మనం హైలైట్ అవుతాం, ఎవరి దగ్గర వేరే కావు, అందుకని నువ్వు ఈ పని చేయమని చెప్పి ఈడ ఉండి అంత రండ పని చేసిన కేటీఆర్ ఇవాళ లబడా తీసుకుపోయి నువ్వు ఎస్సీ కమిషన్ పెడతావా? నువ్వు, నీ అయ్య, నీ బావ, నీ చెల్లె అందరు పోరి. లేకపోతే లగచర్ల ఇష్యూ మీద మాట్లాడే నైతిక కూడా కేటీఆర్కి లేదని కూడా సందర్భంలో చెప్తున్నాను నేను. ఎందుకు కూడా నీవు అంటే ఈ లంబడాల ఇష్యూ ఇది, లంబడాల సమస్య కాదు కదా. ఆ కొడంగల్లో పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. అది ఒక లంబడాలు కాదు, ఒక బీసీలో కాదు, ఏం కాదు. అది ప్రజాసేకరణ ద్వారా ప్రభుత్వానికి కావాల్సిన భూములు తీసుకోవడానికి, దానికి నష్టపరిహారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటువంటి అప్పుడు మీరు ఆడికేంద్ర లంబడాలు పంపుతారు, మీరు పో, నువ్వు లంబడ కాదు, నువ్వు పో, ఇటు మార్చుకొని పో. కనుక మీరు ఆడ 7 మంది 8 మందిని దాదాపు ఇవాళ లగచర్ల దుద్యాడ మండల కేంద్రంలో కలెక్టర్ గారు టెంట్ వేస్తే ఆడికి పోయిండు. కలెక్టర్ గారు అక్కడ ఓఎస్డి వెంకరెడ్డి గారు అక్కడ పోయి సమావేశం పెట్టిరు. వాళ్ళు సమావేశం పెడితే ప్రీ ప్లాన్గా మందు దాపిచ్చి ఆ లగచర్ల కాడ ఒక్క రాయి కూడా దొరకదు. ఆ ఊర్లే హనుమాన్ చివరస్తలా హనుమాన్ గుడి పక్కన రాయి ఉండదు, కర్ర ఉండదు, ఏది ఉండదు. అప్పటికే వీళ్ళు రాళ్ళు కర్రలు తెప్పించుకొని పక్కన పెట్టుకొని ఆడ ఉన్న కలెక్టర్ చక్కగా లగచర్లకు పిలిపించడం జరిగింది. కలెక్టర్ కూడా అరే ప్రజలు ఉండరు కదా, ప్రజల దగ్గర పోవాలి కదా అని కలెక్టర్ గారు పోవడం జరిగింది. కనుక ప్రీప్లాన్గా కలెక్టర్ మీద దాడి జరిగింది. ఇవాళ మీ దగ్గర మీరు చేసిన మీ పాలనలో కలెక్టర్ను కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడ కలెక్టర్ మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరేమో కలెక్టర్ కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడేమో కలెక్టర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఐఏఎస్ వ్యవస్థ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ మీకేమైనా అవగాహన ఉంటే మొత్తం వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అక్కడ జరిగిన దాడికి మీకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ నేరల కాడ దళితులను లారీలతో దక్కించిన దుర్మార్గమైన వ్యవస్థ ఇది. ఇవాళ పోడు భూముల కోసం పట్టాలు ఏమని అడిగితే దుశ్శస్త్ర పరివారం చేసిన మీరు ఇవాళ లంబాడల కోసం, గిరిజన కోసం మాట్లాడిన నైతిక కాదు మీకు. మీరు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కింద మీద పడి ఇవాళ మీరు టీఆర్ఎస్ని తీసుకొని బీఆర్ఎస్ చేశారు. భారత రాష్ట్ర సమితి చేసుకోరు. భారత రాష్ట్ర సమితి చేసి భాగవతం వాడాలనుకోరు. నీ భాగవతాన్ని తెర జరిగింది. ఇంకా ఏడాది భాగవతం వాడేయలేదు, నీ వేషం కట్టేయలేదు. ఇది ఏమైనా మళ్ళీ 3 గంటలకు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఏమైనా పబ్లిసిటీ చేసి మహారాష్ట్రలో ఏమైనా ఒక్కటే వస్తుంటే మహారాష్ట్ర లేదు, ఏది లేదు, ఎక్కలేదు, నీ కుంపటైపోయింది, ఆరిపోయింది. ఇక నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ అయ్య పాములో పడుకొని, నీ బావ పాములో పడుకొని, నువ్వు రోడ్డు మీద బొర్రు కూడా పోయినా కూడా
మిమ్మల్ని ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం పేదలకు ఏనాడో దూరం అయిపోయింది, ప్రజలకు దూరం అయిపోయింది. మీరు మీ కుటుంబం ఇలా కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. మీ 10 ఏళ్ల పాలనలో మీ కుటుంబం కోసం పనిచేశారు. మీరు మీ కుటుంబం కోసం పనిచేశారు. నీకు ఇలా ఆ చెట్టు పెట్టాడు ఆ సంతోషం ఆస్తి ఎంత చెప్పండి. ఇవాళ నీ ఆస్తి ఎంత, నీ బావస్తి ఎంత, నీ చెల్లేస్తి ఎంత, మీరు కూడబెట్టిందంత, దోచుకుందంత మీకు దమ్ముడి చెప్పండి. ఎక్కడ పారిశ్రామిక విధానం పెట్టారు? ఏ కంపెనీలో పెట్టిరా? మీరు ఎక్కడ ఓ 10 మందికి జాబ్ ఇచ్చిండ్రా? ఐటీ కంపెనీలను పెట్టిన మీరు. ఐటీ కంపెనీలో మీ వాటా ఎంత కూడా నీకు నిజం ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే చెప్పాలి కేటీఆర్. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు చూస్తే ఉత్సపడుతుంది మీకు. రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు మీరు కనుక రేవంత్ రెడ్డి గారిని జర దబాస్పాలు చేసి ఢిల్లీ కోటలో దండం పెడితే ఆడ ఈడ తిప్పలు పడతా ఉన్నారు. మీ తిప్పలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇనరా కేటీఆర్ ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సువిశాలమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారికి సంకల్పం ఉంది. మీరు వచ్చినాక ఎన్ని స్కూల్ పెట్టారు? ఎంత దోపిడీ జరిగింది? పేద పిల్లలు ఆకలితో అలబడిస్తే చూసిన నాదులు లేడు దిక్కు చూసిన పాపన పోలే. ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ 40% పెంచిన ఇవాళ ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. మీరు ఒక సామాజికంగా మీకు ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురుని ధోరణి గడగడలాంచిన సాగలైనమ్మ పేరును కూడా మీరు ప్రస్తావించలేదు. ఇవాళ నిండుగా హైదరాబాద్ నడిపట్టినకుండా మహిళా యూనివర్సిటీకి సాగలైనమ్మ నామకరణం చేయడం జరిగింది. ఇది మీకేమైనా ఉందా సోయ్? కనుక ఎస్టీలను బడుగు బలహీన వర్గాలను కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. 74లో ఇందిరాగాంధీ హరిజన గిరిజన మహాసభలు పెట్టి భూములు ఇచ్చింది, జాగాలు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, హాస్టల్ పెట్టింది, అన్ని పెట్టింది. అందుకోసమనే మీకు ఇంత పార్టీ ఇక్కడ పార్టీ లేదు, పాదలేదు, అంతపోయింది ఎవడా? అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కొడంగల్ మీద మీ కొర్రి పెట్టాలంటే మీ కొర్రి పడుతుంది కూడా చెప్తున్నాను. మీ రేవంత్ రెడ్డి ఆడ ఏందనుకున్న రేవంత్ రెడ్డి అది ఒక నిప్పు కనుక మీరు ముట్టుకున్నారు. దాన్ని మీరు ముట్టుకున్నారు కనుక దాన్ని బదులు తీరుతారు చూసుకో వినవా. కనుక మీరు ఎన్ని ప్లాన్ చేసి ఎన్ని పొరులు పోరినా ఎన్ని దుర్గులైనా ఈ ప్రభుత్వం మీది వచ్చేది లేదు. మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసుకున్నాడు. మీ బొందరగడ పార్టీ అయిపోయింది. మీరు బొందర పడరు. థ్యాంక్ యూ. మహబూబాద్